యోగులు కావచ్చు, సాధువులు కావచ్చు, లేకపోతే ఇలా మాంగ్స్ ఎవరైతే ఈ రూట్లో ఉంటారో అందరూ కాదు. అందులో చాలామంది ఫుడ్ తినరు అసలు. కేవలం గాలిని మాత్రమే తీసుకుంటూ కొంతమంది వాటర్ తాగితే కొంతమంది అసలు అది కూడా తీసుకోరు అని విన్నాను నేను. నిజమేనా స్వామి? నిజం. అంటే చాలా తక్కువగా దొరుకుతారు అటువంటి వాళ్ళు. మీకు గిరిబాల అని చెప్పి మళ్ళీ ఒక యోగి ఆత్మకథలో ఒక ఆవిడ ఉంటుంది. ఈవిడ బాగా ఫుడ్ ఎక్కువగా తీసుకునేదనమాట. వాళ్ళ అత్తగారు ఈవిడ్ని తిట్టేది ఎప్పుడు తిండి పిచ్చి నీకు అని చెప్పని. ఒకరోజు ఆవిడ అసలు నాకు తిండే వద్దని చెప్పని భీష్మించుకుంది. అయితే ఈవిడ వెళ్ళి ఏం చేసింది, గుళ్ళో కూర్చొని ఏడుస్తూ ఉంది. సడన్ గా ఒక స్వామీజీ వచ్చి ఈవిడకి సూర్యుడి నుంచి డైరెక్ట్ గా ఎనర్జీ తీసుకునే ఒక ప్రాణ విద్యను నేర్పిస్తాడు. అది ఈవిడ ప్రాక్టీస్ చేసి ఆవిడ జీవిత కాలంలో అసలు ఫుడ్ వాటర్ కూడా తీసుకోలేదు. గిరిబాల ఆవిడ పేరు. ఆవిడ్ని పరమహంస యోగానంద కూడా వచ్చి టెస్ట్ చేస్తారు. తర్వాత దేవరహ బాబా, ఆయన దగ్గర మన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రితో వెళ్ళాడు. తర్వాత మన్నీ మధ్యన సోనియా గాంధీ వాళ్ళ పిల్లలతో సహా మన్నీ మధ్యన దాకా కూడా ఆయన శిష్యులే. ఆయన దగ్గర ఒక 650 years బతికాడు ఆయన. ఆయన కూడా ఫుడ్ తీసుకునేవాడు కాదు. ఎందుకు మా రామకృష్ణ యతీంద్రులు కూడా ఫుడ్ తీసుకునేవాడు కాదు. ఎప్పుడో జీవితంలో 1-2 సార్లు వెలగపండు తినేవాడు అంతే. మేము చూసింది అయితే అది. మీ గురువు గారు అది కూడా శ్రీశైలం వచ్చినప్పుడు వెలగపండు తిన్నాడు అంతే. ఇప్పుడు ఉన్నారండి? లేరు. సాధువుల్లో కొంతమంది 300 ఏళ్ళు 400 ఏళ్ళు అలా 100 ఏళ్ళ పాటు బ్రతుకుతారు అని చెప్తున్నారు. నిజమా అది? అలా ఉంటారా? ఉంటుంది. మనం చూడొచ్చా వాళ్ళని, కలవచ్చా అలాంటి వాళ్ళని? వాళ్ళ అవకాశం ఇస్తే కలవచ్చు. అది ఎలా జరుగుతుందంటే ఆ ప్రాసెస్, దేవరహ బాబాని ఇంటర్వ్యూ చేస్తారు ఒకళ్ళు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే, యోగంలో మహాముద్ర, మహాబంధ, మహావేద ఇదొక త్రిపుటి, ఒక సెట్ అన్నమాట. ఇది శరీరంలో రుగ్మతలు తీసేస్తుంది. వీటితో పాటు కొన్ని అమోఘమైన ప్రాణాయామాలు ఉన్నాయి. వాటి వల్ల ఏమవుతుందంటే లైఫ్ పెరుగుతూ ఉంటుంది నిరంతరం. దీంతో పాటు వాళ్ళు కాయకల్ప చికిత్స అని ఉంటుంది. ఆ కాయకల్ప చికిత్స చేసుకుంటే వజ్ర శరీరం అవుతుంది. ఇక శరీరానికి ముసలితనం రాదు. ఇదేమో ఆయుర్వేదానికి సంబంధించింది. ఇంతకుముందు చెప్పిందేమో యోగానికి సంబంధించింది. మంత్రం ద్వారా కూడా చేసుకుంటారు. మంత్రం ద్వారా ఇందాక చెప్పిన రాజుగారు మంత్రం ద్వారా పొందాడు. ఆయన 25 years ఆయనకి జుట్టు నెరవలేదు. తర్వాత మీకు ఆఫ్ ద రికార్డ్ నేను ఒక వ్యక్తిని చూపిస్తాను. ఒక 60 years ఉంటాయి, గడ్డం మీసం నెరవల. ఇప్పటికి ఆఫ్ ద రికార్డ్ చూపిస్తాను. వారి పేరు నేను బయటికి చెప్పను. కాలహరణ విద్య ఉంది ఆయన దగ్గర. కొంతకాలం వాళ్ళు దాని స్టాండ్ బై మోడ్ లో ఉంచుకుంటారు. మళ్ళీ తర్వాత అంటే నేను తెలుసుకుంది ఏంటంటే, వాళ్ళ గురువు వాళ్ళకి ఇచ్చింది ఓన్లీ 25 years మాత్రమే. 25 years తర్వాతే అది పనిచేయదు. వీళ్ళందరూ గురువుల దగ్గర సాధన చేస్తేనే ఇవన్నీ సాధ్యమైతాయి, లేకపోతే కాదు. అస్సలు సాధన లేనిది అయ్యే పనులు కావు. గురువుల దగ్గరే సాధన చేయాలా? వాళ్ళు స్వచ్ఛందంగా ఒక్కళ్ళు ఒంటరిగా చేసుకోవచ్చా సాధన? అంటే అప్పుడు రూట్ మ్యాప్ ఉండదు కదా, ఎలా వెళ్ళాలి ఏమిటి అనేది. సడన్ గా వీడు సాధన చేస్తూ ఉంటాడు, ఏదో అవాంతరం వస్తుంది. అప్పుడు దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలనేది వీళ్ళకి తెలియకపోతే ఇబ్బంది కదా. మరి గురువుల దగ్గర సాధన చేస్తూ కూర్చుంటే వీళ్ళ జీవితం అంతా అయిపోతుంది అక్కడే. మీరు అన్నట్లుగా మాంగ్స్ కి సన్యాసులకి ఏంటంటే, వాళ్ళ జీవితమే వద్దనుకున్న వాళ్ళు అచ్చం అక్కడ కమిట్ అయిపోతారు. మరి ఇంకా అలాంటి వాళ్ళకి ఈ సాధన చేసి ముసలితనం వద్దు, ఇంకోటి వద్దు అని ఎందుకు అసలు? వాళ్ళకి ఇంకా అవసరమే లేదు కదా. వాళ్ళు ఎన్ని వద్దనుకునే కదా వెళ్ళిపోయారు. ఎవరైతే వద్దు అనుకుంటారో, మన మానవ ప్లేన్ పైన ఇమ్మీడియట్ ప్లేన్ దేవతలు కాదు, ఇంకో ప్లేన్ ఉంది, సిద్ధాశ్రమం. శంబాల అని మీరు వినే ఉంటారు. శంబాల అని ఇట్లాంటివి నిరంతర జీవితం మొత్తం తపస్సుకి అంకితం చేసుకున్న మనుషులు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు భూమి మీద అన్వాంటెడ్ థింగ్స్ ఏదైనా హ్యాపెన్ అవుతున్నాయి అనుకోండి, ఒక పరిధి దాటి అవి అవుతుంటే వీళ్ళ తపశక్తిని అడ్డేసి అవి వీళ్ళు కాపాడుతూ ఉంటారు. సపోజ్ కరోనా లాంటివి అయి ఉండొచ్చు, ఇట్లాంటివి అనమాట. వీళ్ళ అంత ఎక్కువ ఏజ్ ఎందుకు బతకాలి అంటే కనుక, హిమాలయాస్ లో కొన్ని తపస్సులకి 300 ఏళ్ళు కూర్చోవాలి. కొన్ని మంత్రాలు ఉంటాయి, అవి సాధించాలంటే 300 సంవత్సరాలు చేయాలి. స్వామి బతకాలి కదా. అందుకని ఆ విద్యని సాధించడానికి మరి వీళ్ళు చేయక తప్పదు, బతికే ఉంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే, అనేక జన్మలలో అనుభవించాల్సిన కర్మలు, వాళ్ళకి ఎన్లైటన్మెంట్ వస్తుంది, అంటే ఆత్మజ్ఞానం పొందుతారు. అయితే ప్రారంధం ప్రారంధం అంటే ఏంటి, ఇల్లు నుంచి వదిలేసిన బాణం. దాంట్లో బ్యాంకులో ఎక్కువ ఉందనుకోండి అమౌంట్, ఇంకా కొన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుంది. వీళ్ళకి నచ్చని విషయం ఏంటంటే, మళ్ళీ గర్భంలోకి దూరటం వాళ్ళకి నచ్చదు. ఆ గర్భస్థ ఏ జంతువైనా గర్భస్థ నరకం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. అది ఇష్టం లేదు కాబట్టి ఆ జన్మలలో అనుభవించాల్సిన కర్మని కూడా ఇదే జన్మలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడే అనుభవించి ఇక అక్కడతో ఇక ఫుల్ స్టాప్ పెట్టేస్తారు, ఇక మళ్ళీ పుట్టరు. వీటికి కూడా చేస్తారు. ఇంకా కొంతమంది అసలు ఇవన్నీ ఉన్నాయా లేవా అని టెస్టింగ్కి వెళ్తారా, చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత ఓన్లీ క్యూరియాసిటీతో వెళ్ళే వాళ్ళు వెక్స్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందరనే
వాళ్ళతో పాటు పుట్టిన వాళ్ళు, వాళ్ళ తర్వాత పుట్టిన వాళ్ళందరూ గతించిపోతూ ఉంటే వీళ్ళ మనసు చలించిపోతుంది. నేనేం చేయాలని చెప్పి వెక్స్ అయిపోతారు. అలా వెక్స్ అయిన వాళ్ళని కూడా నేను కలిశాను. ఈ 300-400 ఏళ్ళు బ్రతికిన వాళ్ళని కూడా కలిశారా స్వామి? ఒక్క ఆయన కలిశాను. వెక్స్ అయిన అతను. ఆయన లైఫ్ ఎంత స్పాన్ అప్పటికి? కొంతమంది ఆయన 600 అంటారు, కొంతమంది 300 అంటారు, కొంతమంది 280 అంటారు. ఎవ్వరికి తెలియదు. అది ఒక అంచనా వేస్తారు అంతే. ఆయన చెప్పలేడు. ఆయన చెప్పడు అసలు. వాళ్ళు అస్సలు ఓపెన్ గారు. ఏది అడిగినా విచిత్రమైన సమాధానాలు చెప్తూ ఉంటారు. స్ట్రైట్ ఆన్సర్ ఎప్పుడు ఎవరికి చెప్పడం నా జీవితంలో నేను అంటే మహానుభావుల్ని నేను అబ్జర్వ్ చేసింది. మనం ఏదైనా డైరెక్ట్గా 2+2 అంటే వాళ్ళు ఏమంటారంటే 5-1 అంటారు కానీ 4 అని చెప్పరు. విచిత్రంగా చెప్తూ ఉంటారు సమాధానాలు, డైరెక్ట్గా చెప్పరు. అది ఏమిటి అనేది ఆ స్థాయి వస్తే కానీ అర్థం కాదని నేను అర్థం చేసుకున్నాను. మీరు ఎన్నేళ్ళైంది స్వామి ఇందులో ఉండబట్టి? డీప్గా వెళ్ళింది మాత్రం ఒక 8 years. 8 years. ఇంకా ఇందులోనే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే ఏమన్నా చేంజ్ అవుదాం అనుకుంటున్నారా? ఇందులోనే అండి. ఇంకా చేంజ్ అయినా కూడా కుదరదు. మీ ఏజ్ ఎంత స్వామి? 33. మీరు బాగా చదువుకున్నట్టున్నారు, చాలా చిన్న ఏజ్. కానీ ఎందుకు మీకు ఈ రకమైనటువంటి తత్వబోధన వైపు వెళ్ళాల్సి వచ్చిందో అర్థం కావట్లేదు అసలు. అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇందులో ఏదో జీవితం ఏమీ లేని ఒక డ్రై సబ్జెక్ట్ అనుకుంటారు. ఇందులో సుఖాలు లేవని, ఇందులో సంతోషం లేదని అనుకుంటారు కదా. ఇందులో సంపాదన ఉండదని. సంపాదన అంటే ఇవాళ రేపు ఇందులో ఉన్నంత సంపాదన ఇందులో లేదని చాలా మంది బాబాలు ప్రూవ్ చేశారు అనుకోండి. సరే అది వదిలేస్తే సుఖ సంతోషాలు లేవని చెప్పని అనుకుంటారు. కానీ జాగ్రత్తగా మనం అందరం ఆలోచిస్తే ఒకే వస్తువు కానీ, ఒకే మనిషి కానీ, ఒకే సందర్భం కానీ కాసేపు సుఖం కలిగిస్తుంది, కాసేపు దుఃఖం కలిగిస్తుంది. మేబీ మన ఇళ్లలోనే మనం చూసుకోవచ్చు. భార్య వల్ల భర్త కానీ, భర్త వల్ల భార్య కానీ, పిల్లలు కానీ, ఆఫీస్ కానీ, వాళ్ళ కారు కానీ, ఏదైనా మనకి ప్రపంచానికి మధ్యలో ఏ వస్తువైనా కాసేపు సుఖాన్ని ఇస్తుంది, కాసేపు దుఃఖాన్ని ఇస్తుంది. కరెక్టే. కాబట్టి మీ లైఫ్లోనే సుఖం లేదు, మా లైఫ్లో సుఖం ఉంది. అంతేనా? మా లైఫ్లోనే లేదు. అయితే ఉంటే బాబాల్ని ఎందుకు మొక్కుతారు అందరూ? దేవుళ్ళ గుడికి ఎందుకు వెళ్తారు? అక్కడే సుఖం ఉంటే మేము మీ దగ్గర రావాలి కదా. మీరు అన్నిటికీ అతీతులు కదా, మానవాతీతులు. మీరు మానవాతీతులేం కాదు, కానీ ఉన్న దాంట్లో ఏంటంటే సుఖం దుఃఖం కామను. దాని నుంచి తితీక్ష నేర్చుకుంటారు వీళ్ళు. మాత్రా స్పర్శాస్తకౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయన అనిత్య తాం తితీక్షస్వ భారత అని భగవద్గీతలో చెప్పారు. శరీరము ప్రపంచం మధ్యలో ఒక సంపర్కం ఏర్పడినప్పుడు సుఖం దుఃఖం అనేది 2 అవుట్పుట్స్ వస్తాయి. అవి కామన్. ఓకే. వాటికి సామాన్యులు చెలించిపోతారు. అమ్మో నాకు ఇది అయిపోయింది, ఇప్పుడు వచ్చే సంవత్సరం ఇంకా జనవరిలోనే ఉగాది పంచాంగం తెప్పించుకొని చూసే వాళ్ళు ఉంటారు. కరెక్ట్. అంత యాంగ్జైటీ తోటి ఈ అమ్మ ఏమవుతుందో అని చెప్పిన ఒక భయంతో, యాంగ్జైటీ తోటి ఆనందాన్ని ఇటు దుఃఖాన్ని రెండింటినీ తట్టుకోలేరు. ఈ స్టెబిలిటీ ఆఫ్ మైండ్ అనేది సాధన చేసే వాళ్ళకి వస్తుంది, మాంగ్స్కి ఉంటుంది. గుప్త నిధుల కోసం తవ్వకాలు చేశారని, లేకపోతే గుప్త నిధులు పలానా చోట ఉన్నాయని ఈ సాధువు చెప్పాడు, ఈ మాంకు చెప్పాడు, లేకపోతే ఈయన చెప్పడం వల్ల నేను చేశాను, ఇట్లా చెప్తుంటా. నిజంగా గుప్త నిధులు ఉంటాయా? మనకి 546 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. సర్దార్ వల్లభాయ్ పటేల్ మొత్తం అఖండ భారతాన్ని కలపక ముందు చిన్న చిన్న రాజ్యాలు. ఓకే. ఈ నిధులు అనేది ఇదివరకు ఇప్పుడు ఉన్నంత బ్యాంక్ సిస్టమ్ లేదు కాబట్టి వాళ్ళు అక్కడో ఇక్కడో దాచిపెట్టే ఉంటారు. చారిత్రకంగా అది నమ్మచ్చు. కానీ అన్ని సంవత్సరాల అయిపోయిన తర్వాత ఇప్పుడు అవి ఉన్నాయా నిజంగా లేవా అనేది అంత ఈజీగా తేలే విషయం కాదు. కానీ యక్షిణి విద్యలను ఉన్నాయి. అందులో హంసిని, ప్రమోద 2 విద్యలు ఉన్నాయి. అవి కేవలం ఈ గుప్త నిధులు చూపెట్టడానికే ఉన్నాయి. ఎవరైనా కావాల్సుకున్న వాళ్ళు అవి చేసుకోవచ్చు. ఆ యక్షిణిలు వచ్చి పలానా చోట గుప్త నిధి ఉందని చూపిస్తుంది, కానీ గుప్త నిధుల జోలికి వెళ్ళటం అయితే మంచిది కాదు. ఎందుకంటే ఒకటే అది మనది కాదు. అవును కదా, మరి దొంగతనం చేసిన ఫలితం వస్తుంది. రెండవది, అది ఎవరైతే దాచిపెడతారో దానికి మంత్రబంధనాలు వేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే బలులు కోరుతాయి. ఆ సొమ్ము ముట్టుకుంటే బలి కోరుతుంది అది. అందుకనే మనకి ఆంధ్ర ప్రాంతంలో బలిగోరిన వజ్రాలనే కథ ఉంది. ఒక పెద్ద ఆయన ఉంటాడు, వాళ్ళ పూర్వీకుల గుప్త నిధి ఒక చోటు ఉంటుంది, ఈయనకు తెలుసు అది. అయితే ఆ మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్ పట్టుకొని అక్కడికి వెళ్ళటం ఈయనకి కొంచెం అంత నాలెడ్జ్ లేదు. ఈయనకి ఇంకో 3 పెట్టుకుంటాడు ఈయన హెల్ప్ చేయమని. మీకు అందులో కొద్దిగా గొప్ప పర్సంటేజ్ ఇస్తానులే అని చెప్పని అంటాడు. వీళ్ళు 3 వచ్చిన వాళ్ళు ఒక తండ్రి, ఆ తండ్రికి 2 కొడుకులు. వీళ్ళు 3 హెల్ప్ చేస్తారు. పైగా ఆ నిధి దొరుకుతుంది. దొరికిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వీడికి ఎందుకు ఈ నిధి అని చెప్పి వాడిని అక్కడే చంపేస్తారు. ఫస్ట్ మొదటి బలి అది. తర్వాత వీళ్ళు 3 ఆ నిధిని చిరు సమానంగా పంచుకుంటారు, తండ్రి కొడుకులు. ఇక ఎవరి దారిలో వాళ్ళు వెళ్తారు, బాగానే ఉంటుంది. తండ్రి పెద్దవాడైపోతాడు, పెద్ద అబ్బాయికి సంతానం ఉండదు. ఆ పెద్ద అబ్బాయి ఏమనుకుంటాడంటే, నాన్న నువ్వేం చేసుకుంటావు,
నువ్వు ఎట్లాగూ వయసు అయిపోతుంది, నువ్వు రేపో మాపో నువ్వు పోయేటట్టున్నావు కదా, నీ డబ్బులు నాకు ఇచ్చేసేయ్ అని చెప్పని తండ్రిని చంపేసి తండ్రి వాటా వీడు తీసుకుంటాడు. ఈ పెద్ద అబ్బాయికి సంతానం లేదు కదా, వీళ్ళ తమ్ముడు ఏమనుకుంటాడంటే అరే నీకు సంతానం లేదేం లేదు, నువ్వు ఏం చేసుకుంటావు వదిరాలని చెప్పని వీడిని చంపుతాడు తమ్ముడు. వీడిని చంపి ఆ వాటా తీసుకొని వీడు బయట ఎక్కడికో తీసుకెళ్ళి చంపి ఇంటికి తీసుకొస్తుంటే ఒక దగ్గర ఒక కంప పట్టుకుంటుంది, ఒక ముళ్ళ కంప ఉంటుంది. రాత్రి పూట చీకట్లో ముళ్ళ కంప పట్టుకోగానే నన్నేదో పిశాచం పట్టుకుందేమో అని చెప్పని, లేకపోతే ఇంకెవరు పట్టుకున్నారో ఏమిటా అనుకొని వీడు ఏం చేస్తాడంటే వాడిని నరికిన కత్తితోటి ఏం పట్టుకుందో ఆ చేతిని నరుకుదామని అట్లా నరుకుతుంటుంటే వీడి దగ్గర ఉన్న ఒక ఆర్టరీస్కి సంబంధించిన నరాలు కట్ అవుతాయి కాళ్ళకి, రక్తస్రావం అధికంగా జరిగి వీడు చచ్చిపోతాడు. ఇది స్టోరీ ఫైనల్గా. ఎవరికి ఏమీ దొరకలేదు. ఇది బలిగోరిన వజ్రాలు అంటారు వీటిని. అందుకని గుప్త నిధుల దగ్గరికి అంత తేలిగ్గా పోకూడదు, అసలు అది మంచిది కానే కాదు. అయితే ఒకటి ఉంది, మేము మా గురువుల్ని అడిగితే తెలుసుకున్న విషయం ఏంటంటే అది మన కర్మలో ఉంటే అది ఖచ్చితంగా దొరుకుతుంది, మన దగ్గరికే వస్తుంది. ఎవడు ఆపాలనుకున్నా అది కుదరదట. పైగా భూమాతకు ఆ శక్తి ఉందట, మనం దాచిపెట్టినా కూడా అట్లా జాగ్రత్తగా కాపాడుతుందట. స్వామి నాగబంధనం అంటారు, కొన్ని టెంపుల్స్లో ఉంటుంది అంటారు. దేవాలయానికి సంబంధించిన నగలు దాచినటువంటి ప్లేస్లో నాగబంధనం వేశారండి. నేను ఎక్కడ విన్నాను అంటే అది అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో విన్నాను నేను. అది నేను చూశాను కూడా. ఆ రూమ్లోకి లాక్ వేసేసి ఉంది, వెళ్ళటానికి కూడా లేదు అసలు. మిగతా రూమ్స్లో ఉన్నటువంటి వజ్రాలు, ఆభరణాలు, వైడ్యూర్యాలు అన్నీ కూడా చూసాము. అంటే డైరెక్ట్గా చూడలేదు కానీ పిక్చర్లో చూసాము. అది నిజం. నాగబంధనం వేసిన రూమ్ అయితే నేను డైరెక్ట్గా చూశాను, వెళ్ళనివ్వలేదు అక్కడకు. సో అది నిజమా అసలు, అట్లా ఉంటుందా? ఖచ్చితంగా ఉంది. కొన్ని మంత్రాలు ఉన్నాయి, స్నేక్స్ మీద కంట్రోల్ తెచ్చుకోవచ్చు ఆ మంత్రాలతోటి. పాము మంత్రాలు అనేక రకాలు ఉన్నాయి, గరుడ మంత్రాలు ఉన్నాయి, వాటి ద్వారా కూడా స్నేక్స్ మీద కంట్రోల్ తెచ్చుకోవచ్చు. ఈ స్నేక్స్ అంటే ఫిజికల్ స్నేక్స్ మీద కొంత, ఈ బంధాలు అంటే ఏంటంటే ఆ మంత్రంలో ఉండేది, సహజంగా ఉండేది, వాటిని ఆకర్షించే శక్తి ఒకటి ఉంటుంది ఆ సిలబుల్స్కి. అంటే మనం జనరల్గా పలికే పలుకులన్నీ లౌకిక శబ్దాలు. శాస్త్రాల్లో నుంచి ఈ ఋషులు ఆ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఋతంబర ప్రజ్ఞ అంటారు, సూపర్ కాన్షియస్ స్టేట్. అందులో వాళ్ళకి ఆ మంత్రాలు అనేది వాళ్ళు బియాండ్ మైండ్ స్టేట్లో వాళ్ళు దాన్ని దర్శిస్తారు. ఆ శబ్దాలను మంత్రం అన్నారు. మంత్రానికి శక్తి ఉంటుంది ఆ శబ్దాలకి. సో వాటికంటే ఓ శక్తి ఉంటుంది కాబట్టి వాటిని ప్రయోగం చేస్తే మామూలు స్నేక్స్కి ఎటువంటి పవర్ అయితే ఉంటుందో ఆ బంధాల జోలికి వెళ్తే గనక వాటి యొక్క ఇంపాక్ట్ నెగిటివ్గా మన మీద ఉంటుంది. అదొక పద్మ వ్యూహం లాంటిది. అదే అక్కడ ఎవరైతే ఓపెన్ చేయడానికి ట్రై చేశారని చాలా మంది ట్రావెన్కోర్ నుంచి, తర్వాత అది ట్రావెన్కోర్ సంస్థానానికి సంబంధించింది కదా, ఎవరు ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యారో చాలా మంది చనిపోయారు ఆ టైంలో. మేబీ 2007-8లో ఇదంతా. అట్లా ఉంటుందా స్వామి? నిజంగా? అయ్యో ఖచ్చితంగా ఉంటుంది. అది బయటకు వచ్చింది ఆ న్యూస్. అదే న్యూస్. కానీ మన రాష్ట్రాల్లోనే కొన్ని ఆలయాల జోలికి వెళ్ళినా కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు వచ్చిన వాళ్ళు చాలా మందిని చూశాను. ఇప్పుడు కుంభమేళ, మహాకుంభమేళ అవుతుంటాయి 12 ఏళ్లకు ఒకసారి, అట్లా మధ్యలో కూడా అవుతూనే ఉంటాయి కుంభమేళాలు. అలాంటి కుంభమేళాలకి చాలా మంది సాధువులు, నాగసాధువులు అందరూ వస్తారు కదా స్వామి. మామూలు రోజుల్లో వాళ్ళు ఎక్కడ ఉంటారు అసలు, కనిపించరు. ఒక్కసారి అన్ని వేల మంది ఎట్లా వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు? హరిద్వార్, హిమాలయాస్, లోయర్ హిమాలయాస్, మిడ్ రేంజ్ హిమాలయాస్, ఇట్లా అనేక ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళు. కుంభ వచ్చినప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళకి విడిది అనేది గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది కొన్ని చోట్ల. అవును, కొన్ని చోట్ల ఆల్రెడీ వాళ్ళ కోసం అని కొన్ని బిల్డింగ్స్ కట్టే ఉంచారు, కట్టి వదిలేశారు. వచ్చిన కాసేపు అక్కడ ఉంటారు, మళ్ళీ వాళ్ళ సాధనలకు వాళ్ళు వెళ్ళిపోతారు. పర్ఫెక్ట్ గా ఇదే ప్లేస్ లో ఉంటారు, వాళ్ళ ప్లేస్ లో పర్ఫెక్ట్ గా ఉండరు, తిరుగుతూ ఉంటారు. ఎన్నేళ్ల సాధన తర్వాత అలా అయిపోతారు వాళ్ళందరూ? అసలు ఏ సాధన అయినా పరిపక్వత పొందాలి అంటే 12 ఏళ్ళు కనీస పక్షం. 12 ఏళ్ళు ఒక మంత్రం మీద గానీ, బ్రహ్మచర్యం మీద గానీ, ఏదన్నా ఒక ఫార్ములా, ఒకే ఆలోచన మీద 12 ఏళ్ళు కృషి చేస్తే ఒక దివ్యశక్తి ఉద్భవం అవుతుంది. మనిషి శరీరంలో, మనస్సులో ఒక పరిపక్వత ఏర్పడుతుంది.